తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 43% ఫిట్మెంట్తో వేతన సవరణ తెచ్చి ఉద్యోగుల్లో ఆనందాన్ని నింపింది. అయితే ఈ ఆనందం ఉద్యోగుల్లో కనిపించడం లేదు. 9 నెలల పిఆర్సీ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ధర్నాకు దిగారు. ప్రభుత్వం ఇచ్చిన హెల్త్ కార్డులు సక్రమంగా వినియోగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఉద్యోగుల బకాయిల విషయంలో ఎందుకు అలసత్వం చూపుతోంది? సరిక తెలంగాణ విభజన జరిగిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు 43% ఫిట్మెంట్ వచ్చింది, జీతాలు పెరిగాయి. అయినప్పటికీ అసంతృప్తి కనిపిస్తోంది. ఎందుకంటారు? అంటే నిజంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక 43% ఫిట్మెంట్ ఇచ్చారు. దీన్ని అందరూ ఆహ్వానించారు. ఖచ్చితంగా కేసీఆర్ గారిని అభినందించారు కూడా. ఎందుకంటే అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, అంతకుముందు ప్రభుత్వం, రోషయ్య ప్రభుత్వం ఉన్నప్పుడు 39% ఫిట్మెంట్ ఇచ్చారు. బట్ స్టిల్ 43% చాలా ఆహ్వానించాల్సినటువంటి ఫిట్మెంట్. ఎందుకంటే 39% పైన 43% కదా. అందువల్ల డెఫినెట్గా కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్గా ఉద్యోగులు భావించారు. కానీ కాలక్రమేణా ఏమైందంటే కొన్ని అంశాలు, చాలా చిన్న చిన్న అంశాలు, ఇప్పుడు ఉదాహరణకు ఇవాళ ఉపాధ్యాయులు, ఉద్యోగులు, వీళ్ళలో పెన్షనర్లలో ఉండే అసంతృప్తి ఏంటంటే ఎరియర్స్ ఇవ్వలేదు, బకాయిలు. ఎందుకంటే ఏ వేతన సవరణ జరిగినా ఒక పర్టికులర్ డేట్ నుంచి అది అమలవుతుంది. అంతకుముందు డేట్ నుంచి జీపీఎఫ్లు వేస్తారు, కొంత నగదు ఇస్తారు. ఎందుకంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా పాత డేట్ వేతన సవరణ ఎప్పుడు కూడా రెట్రాస్పెక్టివ్ డేట్తో జరుగుతుంది. ఎందుకంటే ఒక డేట్ అయిపోయాక ఏడాదికో 2 ఏళ్లకో వేతన సవరణ వస్తుంది. అంటే కరెక్ట్ పీరియడ్ రాదు ఎప్పుడు కూడా. అందువల్ల ఏమవుతుందంటే ప్రీవియస్ డేట్ నుంచి ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే కొన్ని నగదు రూపంలో బకాయిలు ఇస్తారు, కొంత ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో ఇస్తారు. ఎందుకంటే ప్రభుత్వం కూడా అన్ని ఇవ్వలేదు కనుక. కానీ నగదు రూపంలో ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇది నిరసన. 2 ఏళ్ళు అయిపోయింది, ఎందుకు ఇవ్వలేదని ప్రశ్న. దీనికి ఒక ఆవేదన ఏం మొదలైంది అంటే, తెలంగాణ ఎన్జిఓల సంఘం ఒకప్పుడు ఉద్యోగుల తరఫున పోరాడి నిలబడే, కానీ టీఎన్జిఓ సంఘం దాదాపు ఇప్పుడు ప్రభుత్వంలో భాగమైంది కనుక ప్రభుత్వానికి అధికారంలో ఉన్నవారు ఉద్యోగ సంఘానికి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఈ సాన్నిహిత్యానికి చారిత్రక కారణం కూడా ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్, టీఎన్జిఓలు కలిపి తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. తెలంగాణ ఎన్జిఓల నాయకులలో ఇవాళ టీఆర్ఎస్ నాయకులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, ఇంకా అంతకన్నా పెద్ద పదవుల్లో ఉన్నారు. అందువల్ల సహజంగానే ప్రశ్న ఎవరు అడగడం లేదు అన్న ఆవేదన వీళ్ళలో మొదలైంది. ఇది ఏం పెద్ద ఎక్కువ కాదు. ఒక అంచనా ప్రకారం అయితే 700 కోట్ల నుంచి 1000 కోట్ల మధ్యలో ఉంటుంది. 4 లక్షల ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్య ఇది. 4 లక్షల మందికి ఉండేటువంటి బకాయిలు ఇవాళ కాకపోయినా రేపైనా ఇవ్వాల్సిందే. దీనికి 1000 కోట్లు ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందా? మనకు ముఖ్యమంత్రి గారు చాలాసార్లు చెప్పారు, 1,00,000 కోట్లకు దాటింది బడ్జెట్. 2019లో 2 లక్షల కోట్లు అవుతుంది. 2024 వరకు ఇది 5 లక్షల కోట్ల బడ్జెట్ అయితే తెలంగాణ రాష్ట్రంలోని. కేవలము గత ఏప్రిల్, మే ఈ 2 నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం 27% పెరిగిందని ఇటీవల లెక్కలు చెప్పారు. భారీ ఎత్తున పెరుగుతోంది రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం. తెలంగాణ ఇది రిచ్ స్టేట్, సంపన్న రాష్ట్రం అన్నారు. ఇవాళ ఉద్యోగులు అనేది ఇంత సంపన్న రాష్ట్రంలో మా 4 లక్షల మంది ఉద్యోగులకు సంబంధించిన అంశం కదా, ఈ బకాయిలు ఇవ్వచ్చు కదా అనేది వాళ్ళ వాదన. రెండోది ఏంటి అంటే, హెల్త్ కార్డులు చాలా కాలం డిమాండ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా డిమాండ్ ఇది. హెల్త్ కార్డులు తెలంగాణ ప్రభుత్వం కూడా ఈజీగానే ఇస్తానని చెప్పింది. కానీ ఇది ఇప్పటికీ కొన్ని హాస్పిటల్ అమలు అవుతున్నాయి, కొన్ని హాస్పిటల్ అమలు కావడం లేదు. కొన్ని రోగాలకు అమలు అవుతున్నాయి, కొన్ని రోగాలకు అమలు కావడం లేదు. ఒక రోగానికి ఇవాళ అమలు అవుతుంది, 4 రోజుల తర్వాత అమలు కాదు. ఇంత గందరగోళం ఉంది. క్యాష్లెస్ హెల్త్ సర్వీసెస్ అని అన్నారు, నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండా. అది చాలా చోట్ల అమలు కావడం లేదు. చాలా ప్రైవేట్ ఆసుపత్రులు అనుమతించడం లేదు, కొన్ని అనుమతిస్తున్నాయి. ఈ గందరగోళాన్ని చేయండి. ఎందుకంటే ఇది మీరు ఇస్తారన్నదే కదా. ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఈ 2 కూడా రాష్ట్ర ప్రభుత్వం కమిట్ అయింది, కొత్తగా లేదు. రాష్ట్ర ప్రభుత్వం కమిట్ అయినటువంటి బకాయిలు చెల్లించమంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వమే కమిట్ అయిన హెల్త్ కార్డుల విషయంలో క్లారిటీ ఇవ్వమంటున్నారు. ఇప్పుడు న్యూస్ యాంగిల్లో మరో షార్ట్ బ్రేక్.